బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రణరంగంగా మారాయి. పలు చోట్ల కర్రలతో దాడి చేసుకుంటున్నారు ఒకరిపై ఒకరు. చాలా ఘోరాతి ఘోరంగా కర్రలతో రాళ్లతో దాడులు చేసుకొని గాయాల పాలవుతున్నారు. మూడు పార్టీలు ఎవరు మాత్రం తగ్గడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇదే స్థాయిలో కొనసాగుతోంది. సో రాష్ట్రంలో పలు చోట్ల ఇదే సిచ్యువేషన్ ఉంది. సో నేను చెప్తాను ముందుగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అక్కడి నుంచి వారందరూ కూడా పంపించే ప్రయత్నం చేశారు. సో మీరు చూస్తున్న విజువల్ ఇది నిజామాబాద్ సంబంధించిన విజువల్. నిజామాబాద్ లోని 21వ వార్డులో జరిగినటువంటి ఉద్రిక్తత వాతావరణానికి సంబంధించిన విజువల్. సో దాడి చేసుకున్నారు, ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి వారందరినీ పంపించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఒక భారీ ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపుగా నర్సాపూర్ మున్సిపాలిటీ, మెదక్లోని నర్సాపూర్ మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ మూడు పార్టీల నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సో ఇది నర్సాపూర్ మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం. నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ మున్సిపాలిటీలో మూడు పార్టీలు కూడా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కమింగ్ బ్యాక్ టు వరంగల్ జిల్లాలో కూడా వర్ధనపేట మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైన ఆందోళన నెలకొంది. బీజేపీ నేతలు వాగ్వాదం చేయడంతో పోలీసులతో తోపులాట జరిగింది. సో అక్కడి నుంచి కూడా పోలీసు వారిని పంపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కామారెడ్డిలో కూడా ఇదే సిచ్యువేషన్. బాన్సువాడ 9వ వార్డులో ఘర్షణ నెలకొంది. ఓ కానిస్టేబుల్ చెప్పాడంటూ కాంగ్రెస్ కి ఓటేయమని వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ కు ఓటేయమని ఓ కానిస్టేబుల్ చెప్పాడని చెప్పి బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఆందోళన దిగాయి. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. వివిధ జిల్లాల్లో నుంచి వరంగల్, నిజామాబాద్, ఆ తర్వాత మెదక్, ఈ మూడు జిల్లాల నుంచి ఉద్రిక్తత పరిస్థితులకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. రైట్, మెదక్ నర్సాపూర్లో జరిగిన ఘర్షణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, సో నర్సాపూర్ మున్సిపాలిటీలో ఏకంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలు డబ్బులు పంచుతున్నాయంటూ ఒకరిపై ఒకరు వాగ్వాదాన్ని దిగారు. ఒక రసభాస చోటు చేసుకుంది. అప్డేట్స్ ఏంటి? సో నర్సాపూర్ మున్సిపాలిటీలో ఓటింగ్ పైన ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మరి ముఖ్యంగా ఇక్కడ ఉద్రిక్తతలు జరుగుతున్నప్పుడు కొద్దిసేపు పాటుగా ఓటింగ్ సరళి కూడా ఆగిపోయే అవకాశం ఉంది. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా మనది ఇప్పటికే నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నర్సాపూర్ మున్సిపాలిటీలో 15వ వార్డు, ఇటు 8వ వార్డులో 2 వార్డులలో కూడా ఒక ఉద్రిక్తత వాతావరణం ఉంది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించిన, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కూడా ఈ యొక్క పిడుగుద్దులు గుద్దుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చూస్తుంటే మరి ఒకరిని ఆపే పరిస్థితులు లేరు. పోలీసులు వచ్చినా కూడా ఒకరిపై గుద్దుకుంటున్నారు తప్ప ఎవరు సంజాయించినా కూడా ఎవరు ఊకుండడం లేదు. ఎందుకంటే ఇటువంటి సమయంలో ఓటేసే వచ్చే వారికి ఒక చెప్తున్నారని చెప్పి ఒకరికొకరు మాట్లాడుకోవడం, డబ్బులు వస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపించుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, అంటే బట్టలు చెప్పుకునేంత వరకు కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు కొట్టుకునే వీరంగం చూస్తుంటే అక్కడ పరిస్థితి భయానక ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు ఒక్కరిపై 3-4 దాడి చేయడాన్ని అక్కడ పోలీసులు సమయానికి లేకపోవడం, ఒక ఆయనకి చొక్కాకు సంబంధించి చిరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలిగినాయి. దెబ్బలు కూడా బాగా తగలడంతో అక్కడ ఉన్న పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉన్న వారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా చెదరగొట్టిన పరిస్థితి ఉంది. అంటే ఏది ఏమంటే జిల్లాలో చూసుకున్నట్టయితే చాలా చెదురుమరు ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి పిడుగుతులతో నర్సాపూర్ నియోజకవర్గంలో ఇటు 15 వార్డు కావచ్చు, 8వ వార్డులో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం. అదేవిధంగా మరోసారి చూసుకున్నట్టయితే మనం జోగిపేట పోలీస్ తీరుపై ఓటర్లు అగ్రహం అని చెప్పి చెప్తున్నారు, దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి ఓటర్ మహిళలు కూడా వాగ్వాదం దిగిన పరిస్థితి, ఓటర్లపై లాఠీ చార్జ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ సంఘటన చూస్తుంటే నేరుగా రామాయంపేట మున్సిపల్ పరిధిలో 7వ వార్డు గొలిపర్తి వద్ద ఉద్రిక్తత, బీజేపీ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఆరోపించిన కాంగ్రెస్ నాయకులు వర్గాల మధ్య ఒక ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడ 3-4 చోట్ల కూడా ఇటువంటి ఘర్షణ వాతావరణం ఉండటంతో పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత చెల్లాచెరు చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ ఇద్దరు ఓటింగ్ వచ్చే సమయంలో ఓటర్లకు
భయాందోళనకు గురి చేస్తున్నారు, ఓటేయాలని చెప్పి సందర్భాన్ని చూస్తున్నారని చెప్పి ప్రధానంగా ఇరు పార్టీల నాయకులుగా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి పోలీసులు వచ్చిన తర్వాత మరి ఎక్కడెక్కడ చెల్లాచెదరైన పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే సమయానికి చూసుకున్నట్టయితే అక్కడ ఇరు వర్గాలకు సంబంధించిన తన సంఖ్యను బట్టి పిడుగుతుల వర్షం అయితే నర్సాపూర్ నియోజకవర్గంలో 15 కావచ్చు, ఇటు 8వ వార్డులో కూడా ఇటువంటి సంఘటన చోటుకోవడం అక్కడ ఉన్నటువంటి భయాందోళనకు గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనోజ్. సో కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్ సంబంధించి కామారెడ్డి అండ్ నిజామాబాద్ కార్పొరేషన్ లో కూడా పెద్ద ఎత్తున రసభ చోటు చేసుకుంది. కానిస్టేబుల్ డైరెక్ట్ గా కాంగ్రెస్ కి ఓటు వేయమని చెప్పాడని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపుగా నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి 20-21వ డివిజన్ల దగ్గర ఆందోళనకరమైన వాతావరణం నెలకొని పెద్ద ఎత్తున కర్రలతో దాడి చేసుకున్నారు. సో పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. నిజామాబాద్ నుంచి ప్రతినిధి గంగారెడ్డి కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గంగారెడ్డి, నిజామాబాద్ లో హ్యాపెనింగ్స్ ఏంటి? నిజామాబాద్ లో పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది? సో ఈ చెదురుమదురు ఘటనలతో పోలీసులు ఏం చెప్తున్నారు? ముఖ్యంగా పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనోజ్, నిజామాబాద్ జిల్లాలో ఉదయం అయితే పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. కానీ కొద్దిసేపటి తర్వాత ఇరు వర్గాలు, కాంగ్రెస్ బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు ఇరు వర్గాలు ఒకరికొకరు నినాదాలు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని కోటగల్లి సమీపంలో గల ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇరు వర్గాలు కట్టెలుతో కొట్లాటకు దిగిన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను సముదాయించారు. ఇరు వర్గాలను ఎదురగొట్టిన పరిస్థితి నెలకొంది. వారిపైన కూడా కేసులు నమోదు చేశారు. మొత్తంగా ఏదైతే ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పరిచారు. అయినప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరగడంతో పోలీసులకు కొంచెం నిరుత్సాహం కలిగింది. అయినప్పటికీ ఆ పోలింగ్ ప్రాంతాలకు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అయితే గట్టి చర్యలు చేపట్టారు. నగరంలోని ఏదైతే నిజామాబాద్ కార్పొరేషన్ డివిజన్ 21-25 ప్రాంతాల్లో కొంచెం చెదురుమదురు ఘటనల మీద నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని రకాస్పేటలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో అక్కడ కూడా మరోవైపు బోధన్ లో ఎంఐఎం బీజేపీ మధ్య కూడా కొంత బీఆర్ఎస్ మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి నెలకొంది. ఎంఐఎం బీఆర్ఎస్ మధ్య ఇద్దరు నినాదాలు చేస్తున్నారు రకాస్పేటలో. ఆ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఆ ఘటన స్థలానికి వెళ్ళుకొని వారిపైన చెదురుమనుగా ఆ ఘటనలకు సంబంధించి వారిని చెల్లా చెదురు చేసిన పరిస్థితి నెలకొంది. దొంగ ఓట్లకు సంబంధించి ఇరు వర్గాల వారు వాగ్వివాదానికి చేస్తున్నారు, దొంగ ఓట్లు వేస్తున్నారు అని చెప్పి అటు ఎంఐఎం ఇటు బీఆర్ఎస్ మధ్య వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీరందరినీ కూడా చెదురుమదురు ఘటనలకు ఏదైతే గుమిగూడిన ప్రజలందరూ కూడా పోలీసులు చెదరగొట్టిన పరిస్థితి నెలకొంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి జిల్లాలో బాన్స్వాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ ఏకంగా పోలింగ్ బూత్ లకు వెళ్లి కాంగ్రెస్ కు ఓటేయండి అని చెప్పడంతో బీజేపీ వారు బీఆర్ఎస్ వారు ఆందోళనకు దిగారు. దానికి అంతకు సంబంధించి ఆ కానిస్టేబుల్ ను పోలింగ్ బూత్ నుంచి బయటకు పంపించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. వారిని అందరూ కూడా స్థానికంగా ఉండే పోలీసులు అక్కడ నుండి వారిని చెల్లా చెదురు చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే చందంగా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన పిఏలు మరికొంతమంది అక్కడ వ్యక్తులు ఆ స్థానికేతరులు లోపలికి వెళ్తున్న నేపథ్యంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే జాజల సురేంద్ర ఆ ప్రాంతం నుంచి వెళ్లి పూర్తి స్థాయిలో ఆ ఘటనకు వెళ్ళిన పరిస్థితుల్లో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, ఓటర్లను స్థానికేతరులు అంటూ ఆ పోలింగ్ బూత్ లో నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు బయటికి వెళ్ళగొడుతున్నారని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ రోడ్డుపై బైఠాయించారు. పోలింగ్ బూత్ వద్ద ధర్నా నిర్వహించిన పరిస్థితి. మొత్తానికి అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు దినంగా పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజచంద్రలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వారిపైన పోలీసులు ఎన్నికల నియమ నిబంధనలకు లోబడి వారిపైన కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిలు కూడా ఎన్నికల నియమ నిబంధనలకు ఎవరైనా లోబడి అల్లర్లకు పాల్పడితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించిన పరిస్థితులు నెలకొని నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీక్లీ బజార్ లోని సన్ఫ్లవర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అజీన్ వినాయక్ నగర్ లోని వినాయకుల బావి వద్ద ఉన్న పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా ఏదైతే
హరిచరణ్ మార్వడి స్కూల్లో ఉన్న పోలింగ్ బూత్ లో కామారెడ్డిలో ఏకంగా కానిస్టేబులే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాడు అని ప్రతిపక్షాల ఆందోళన చేపడుతున్నాయి. అది నిజమేనా? పోలీసులు చెప్తున్నారా ఈ మాట? మనోజ్, మొత్తంగా ఏదైతే బాన్స్వాడ పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఏదైతే ఈ ఘటన మీరు చెప్పినట్లు పోలీసు ఒక కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని బూత్ లో ప్రచారం చేస్తున్నారన్న నేపథ్యంలో పోలీస్ అక్కడికి బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు వెళ్లి ఆందోళన చేపట్టారు. మీరు చెప్పింది ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ విజువల్స్ లో పూర్తి స్థాయిలో మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే బాన్స్వాడ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ కానిస్టేబుల్ బయటకు వెళ్లేదాకా అక్కడ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి చూసుకుంటే ఈ ఘటనల వల్ల పోలీసులు అయితే జిల్లా స్థాయి పోలీసులు ఆ కానిస్టేబుల్ పై చర్య తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ కానిస్టేబుల్ ప్రస్తుతానికైతే పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు పంపించిన పరిస్థితి నెలకొంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుముదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఏకంగా పోలీసులపై వాగ్వాదం దిగడంతో పాటుగా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న సంఘటనలు కూడా ఉన్నాయి. మెదక్ జిల్లాలోని నర్సాపురం దగ్గర డైరెక్ట్గా ఒకరిపై ఒకరు 3 పార్టీలు కూడా డబ్బులు పంచుతున్నారని చెప్పి వాగ్వాదం దిగడంతో అక్కడ కొంత రసాభాస్ చోటు చేసుకుంది. ఆ తర్వాత